నమస్తే టీవీ 45 న్యూస్ కి స్వాగతం। సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలోని పటాన్చెరు పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం ముందున్న జాతీయ రహదారిపై నిరసన। సినీ నటుడు మోహన్ బాబు జర్నలిస్టులపై చేసిన దాడులను వ్యతిరేకిస్తూ జర్నలిస్టుల పటాన్చెరు ఐక్య వేదిక ఆధ్వర్యంలో 5 మండలాలకు సంబంధించిన జర్నలిస్టులు నిరసన వ్యక్తం చేశారు। తదనంతరం డీఎస్పీ రవీందర్ రెడ్డికి వినతి పత్రం ఇచ్చారు। మీడియాపై దాడులను ముక్త కంఠంతో ఖండించారు। ప్లకార్డులు పట్టుకుని మోహన్ బాబుపై హత్యాయత్నం కేసు నమోదు చేయాలని, అలాగే తన బహిరంగ క్షమాపణ కూడా చెప్పాలని, తనను వెంటనే అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించాలని పలువురు జర్నలిస్టులు డిమాండ్ చేశారు। జర్నలిస్టులపై దేశవ్యాప్తంగా దాడులు చేస్తున్న చట్టాలు ఎన్ని ఉన్నా అమలుకు నోచుకోవడం లేదని మండిపడ్డారు। మోహన్ బాబును అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించి ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని అన్నారు। జల్పల్లిలో మోహన్ బాబు సినీ నటు మోహన్ బాబు ఇంట్లో జరుగుతున్న గొడవలు, వాళ్ళ కుటుంబ సభ్యుల మధ్యన జరుగుతున్న ఆ గొడవలతో పాటు ఆ గొడవలు కాస్త రోడ్డుకి ఎక్కడంతో వాటిని చిత్రీకరించడానికి వెళ్ళిన మీడియా సోదరులు, TV9 మిత్రుడిపై కూడా, దాంతో పాటు TV5 కెమెరామెన్ మీద దాడి చేసి విచక్షణారహితంగా తన మతి స్థిమితాన్ని కోల్పోయి మోహన్ బాబు లోగో లాక్కొని అతనిపై దాడి చేయడము, అతని తలకు గాయాలు కావడం మేము దాన్ని చింతిస్తున్నాము। ఇలాంటి ఘటనలకు పాల్పడుతున్న ఈ మోహన్ బాబు తన ఎంతో మంది ఫ్యామిలీని సెట్ చేశాను అని చెప్పుకునే మోహన్ బాబు చిత్రరంగంలో నేనున్నాను, నాకు ఎవరు ఎదురులేదు అని చెప్పుకునే అహంని ఈరోజు మీడియాపై చూపించడము సిగ్గు అని కూడా మేము మీడియా తరఫున చెప్తున్నాము। ఇదే విధంగా గత రాత్రి అతను కొట్టిన దెబ్బలకు ఒక మిత్రుడు, మా జర్నలిస్ట్ మిత్రుడు గాయాలపై అతను మతి స్థిమితం కోల్పోయే పరిస్థితి ఏర్పడ్డది। అతని వల్ల ఎలాంటి హాని జరిగినా కానీ అతనికి, వాళ్ళ కుటుంబాన్ని కూడా అతని మోహన్ బాబుపై క్రిమినల్ చర్యలు చేపట్టి అతనికి రిమాండ్ చేయాల్సిందిగా మేము మీడియా పరంగా డిమాండ్ చేస్తున్నాము। రేపు భవిష్యత్ కాలంలో ఇదే తరాలు ఎవరైనా సరే మా మీడియా మిత్రులపై దాడి చేస్తే మా ఐక్యత అనేది మేము ఈ విధంగానే చాటి చెబుతాము। వాళ్ళపై మేము ప్రతి దాడిలో కూడా దిగడానికి కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పి హెచ్చరిస్తున్నాము। ఎవరైనా సరే ఈ నియోజకవర్గ స్థాయిలో కానీ, జిల్లా స్థాయిలో కానీ, రాష్ట్ర స్థాయిలో కానీ ఎంత పెద్ద లీడర్ అయినా, ఎంత పెద్ద పేరు మోసిన మోహన్ బాబు లాంటి వ్యక్తులున్నా, ధనికులున్నా అని వాళ్ళు భయపడే వ్యక్తులం కాదు। మేము మా మీడియా స్వేచ్ఛను కాపాడుకుంటాము, మా భావ స్వేచ్ఛని ప్రభుత్వం కాపాడాలి, మాకు భద్రత కల్పించాలని చెప్పి ఈ ముఖంగా మేము వేడుకుంటున్నాము। జల్పల్లిలో మోహన్ బాబు సినీ నటు మోహన్ బాబు ఇంట్లో జరుగుతున్న గొడవలు, వాళ్ళ కుటుంబ సభ్యుల మధ్యన జరుగుతున్న ఆ గొడవలతో పాటు ఆ గొడవలు కాస్త రోడ్డుకి ఎక్కడంతో వాటిని చిత్రీకరించడానికి వెళ్ళిన మీడియా సోదరులు, TV9 మిత్రుడిపై కూడా, దాంతో పాటు TV5 కెమెరామెన్ మీద దాడి చేసి విచక్షణారహితంగా తన మతి స్థిమితాన్ని కోల్పోయి మోహన్ బాబు లోగో లాక్కొని అతనిపై దాడి చేయడము, అతని తలకు గాయాలు కావడం మేము దాన్ని చింతిస్తున్నాము। ఇలాంటి ఘటనలకు పాల్పడుతున్న ఈ మోహన్ బాబు తన ఎంతో మంది ఫ్యామిలీని సెట్ చేశాను అని చెప్పుకునే మోహన్ బాబు చిత్రరంగంలో నేనున్నాను, నాకు ఎవరు ఎదురులేదు అనే చెప్పుకునే అహంని ఈరోజు మీడియాపై చూపించడము సిగ్గు అని కూడా మేము మీడియా తరఫున చెప్తున్నాము। ఇదే విధంగా
గత రాత్రి అతను కొట్టిన దెబ్బలకు ఒక మిత్రుడు, మా జర్నలిస్ట్ మిత్రుడు గాయాలపాయలై అతను మతిస్థిమితం కోల్పోయే పరిస్థితి ఏర్పడ్డది. అతని వల్ల ఎలాంటి హాని జరిగినా కానీ అతనికి వాళ్ళ కుటుంబాన్ని కూడా అతని మోహన్ బాబుపై క్రిమినల్ చర్యలు చేపట్టి అతనికి రిమాండ్ చేయాల్సిందిగా మేము మీడియా పరంగా డిమాండ్ చేస్తున్నాము. రేపు భవిష్యత్ కాలంలో ఇదే తరాలు ఎవరైనా సరే మా మీడియా మిత్రులపై దాడి చేస్తే మా ఐక్యత అనేది మేము ఈ విధంగానే చాటి చెబుతాము. వాళ్ళపై మేము ప్రతి దాడిలో కూడా దిగడానికి కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పి హెచ్చరిస్తున్నాము. ఎవరైనా సరే ఈ నియోజకవర్గ స్థాయిలో కానీ, జిల్లా స్థాయిలో కానీ, రాష్ట్ర స్థాయిలో కానీ ఎంత పెద్ద లీడర్ అయినా, ఎంత పెద్ద పేరు మోసిన మోహన్ బాబు లాంటి వ్యక్తులున్నా, ధనికులున్నా అని వాళ్ళు భయపడే వ్యక్తులం కాదు. మేము మా మీడియా స్వేచ్ఛను కాపాడుకుంటాము. మా భావ స్వేచ్ఛని ప్రభుత్వం కాపాడాలి, మాకు భద్రత కల్పించాలని చెప్పి ఈ ముఖంగా మేము వేడుకుంటున్నాము. నిన్న హైదరాబాద్ లో జరిగిన జర్నలిస్ట్ దాడికి నిరసనగా నిన్న జర్నలిస్టులపై మోహన్ బాబు చేసిన దాడికి నిరసనగా పటాన్చెరు జర్నలిస్టు నియోజకవర్గ స్థాయి జర్నలిస్టులు నిరసన కార్యక్రమం వచ్చినందుకు మీ అందరికీ ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మిస్టర్ మోహన్ బాబు, మీ ఇంట అంతర్గత సమస్యలు ఏది ఉన్నా మీ ఇంట్లో చూసుకోండి. మీ ప్రెస్టేజ్ అంతా జర్నలిస్టులపై ఇతర పరిస్థితి కరెక్ట్ కాదు. దీన్ని అందరు ముక్త కంఠంతో మనం ఖండిద్దాం. నువ్వు సినిమాల్లోనే రియల్ విలన్వి, అది మర్చిపోయి రియల్ కూడా విలన్ అని నువ్వు భావిస్తున్నట్టున్నావు. అది కరెక్ట్ కాదు. వెంబడే ప్రభుత్వం దీన్ని సీరియస్గా తీసుకొని అతన్ని వెంటనే అరెస్ట్ చేయాలి, కఠినమైన శిక్ష విధించాలి. ఇంత ముందుకి గతంలో సుప్రీంకోర్టు ఆర్డర్స్ కూడా ఉన్నాయి. ఒక జర్నలిస్టు వాళ్ళ జోలికి వెళ్తే ఏ లెవెల్ ఇబ్బందులు పడతాయి అనేది అందరికీ తెలిసిన విషయమే. ఇప్పటికైనా ఇట్లా దాడులు అనేది మంచి సంస్కృతి కాదు. పూర్తి లోకం, జర్నలిస్ట్ లోకం మొత్తం పూర్తిగా దీన్ని ఖండిస్తుంది. పటాన్చెరు జర్నలిస్టుల తరఫున కూడా మేము ఖండిస్తున్నాం.